నమస్కారం. ఈరోజు మన ముందున్నది ఒకటే చిత్రం. ఒక పోస్టర్. కాని దానిలో ఒక పెద్ద కథ, ఒక గొప్ప ప్రణాళిక ఉన్నట్టు అనిపిస్తోంది. నిజమే. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన సూపర్ 60 2026 అనే ఒక ప్రత్యేక కార్యక్రమం గురించిన ప్రకటన. అంటే పైపైన చూస్తే 10వ తరగతి పిల్లలకి ఐఐటి, ఏపీఆర్జేసీ లాంటి పరీక్షలకు కోచింగ్ ఇచ్చే కార్యక్రమంలా ఉంది. అవులో. లారస్ ల్యాబ్స్, అభయ్ ఫౌండేషన్, నిస్వార్థ ఫౌండేషన్ వీళ్లు కలిసి నిర్వహిస్తున్నారు. కాని మనం ఈరోజు కేవలం ఇది చదివి వదిలేయట్లేదు. అస్సల్లేదు. ఈరోజు మన విశ్లేషణలో ఈ పదాల వెనుక అసలు వ్యూహమేంటి? ఇది కేవలం ఒక కోచింగ్ కార్యక్రమమా? లేక ఒక సామాజిక ప్రయోగమా? ఓహో, ఆసక్తికరంగా ఉంది. అవును. ఈ మోడల్ బలాలేమిటి? అదే సమయంలో ఈ ప్రకటనలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అసలు ఈ సూపర్ 60 అనే ఆలోచన వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో ఆ లోతులకు వెళ్దాం. సరే, అయితే మొదలు పెడదాం. నా మొదటి ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. అడగండి. ఈ కార్యక్రమం అసలు ఎవరికోసం? పోస్టర్లో ZPH ప్రభుత్వ పాఠశాలలు, APMS మునిసిపల్ స్కూల్స్, KGBV అని చాలా స్పష్టంగా రాశారు. అవును. మరి కేవలం ఈ పాఠశాలల విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క ఆత్మ అక్కడే ఉంది. వాళ్ళు ఎక్కడా ప్రైవేట్ పాఠశాలల గురించి చెప్పలేదు. నిజమే, గమనించాను. దాని అర్థమేంటంటే వాళ్ల దృష్టి ఖరీదైన కార్పొరేట్ కోచింగ్ తీసుకోలేని వర్గాల మీద ఉంది. అంటే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు. ఖచ్చితంగా. నగరాల్లో లక్షలు ఖర్చు పెట్టే విద్యార్థులకి, పల్లెటూళ్లలో ఉన్న ప్రతిభావంతులకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది కదా. అవును. ఆ గ్యాప్ను తగ్గించే ఒక ప్రయత్నం ఇది. ఇది కేవలం విద్యను ఇవ్వడం కాదు, అవకాశాలలో సమానత్వం తీసుకురావాలనే ఒక పెద్ద లక్ష్యంతో ముడిపడి ఉంది. అంటే ఇది ఒక రకంగా ఎడ్యుకేషనల్ ఈక్విటీ మోడల్ అన్నమాట. ప్రతిభ ఎక్కడున్న దాన్ని గుర్తించడం. సరిగ్గా చెప్పారు. కాని ఇక్కడ నాకు సందేహం. ఇలాంటి మంచి కార్యక్రమాల గురించి మారుమూల గ్రామాల్లోకి సమాచారం సరిగ్గా వెళ్తోందా? అది ఒక సవాలు. కేవలం ఒక పోస్టర్ వేయడం వల్ల లేదా ఆన్లైన్లో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందా? మీరు చాలా సరైన పాయింట్ లేవనెట్టారు. కమ్యూనికేషన్ అనేది ఇలాంటి వాటికి ప్రాణం. మొదటి దశ రిజిస్ట్రేషన్ ఏమో క్యూఆర్ కోడ్ లేదా గూగుల్ ఫామ్ ద్వారా అంటున్నారు. అంటే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉండాలి. అక్కడే ఉందసలు విషయం. పాఠశాల ఉపాధ్యాయుల చొరవ ఇక్కడ చాలా కీలకం. వాళ్లు విద్యార్థులను ప్రోత్సహించి ఈ ప్రాసెస్లో సహాయం చేస్తేనే దీని పరిధి పెరుగుతోంది. లేకపోతే కొంత సమాచారం ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకే ఇది పరిమితమయ్యే ప్రమాదముంది. ఇది వాళ్లు ఆలోచించాల్సిన ఒక లాజిస్టికల్ ఛాలెంజ్. నిజమే. సరే, ఇక ఈ కార్యక్రమం విశేష లక్షణాల గురించి మాట్లాడదాం. ఇక్కడే నాలో చాలా ఆసక్తి పెరిగింది. చెప్పండి. 30 రోజులపాటు ఉచిత వసతి మరియు భోజన సౌకర్యం. ఇది నమ్మశక్యంగా లేదు. అవును. ఒక నెల రోజుల పాటు పిల్లల పూర్తి బాధ్యత తీసుకోవడమంటే మాటలు కాదు. దీని వెనుక ఎంత పెద్ద నిబద్ధత ఉందో కదా. నిజంగా. కేవలం క్లాసులు చెప్పి పంపేయకుండా రెసిడెన్షియల్ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటారు? దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ కారణముంది. దీని ఒక ఇమ్మర్సివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటే విద్యార్థిని తన రోజువారీ సమస్యల నుండి, ఇంట్లో ఉండే ఆటంకాల నుండి పూర్తిగా వేరుచేయడమన్నమాట. ఓకే. వాళ్ల ఏకాగ్రత మొత్తం చదువుపైనే ఉంటుంది. ఒక నెలపాటు ఒకే లక్ష్యమున్న తోటి విద్యార్థులతో ఉంటారు. ఇది ఒక రకమైన అకాడమిక్ బూట్ క్యాంప్ లాంటిది. వావ్, అది చాలా లోతైన ఆలోచన. కాని ఇందులో ఇంకా ఆసక్తికరమైన విషయాలున్నాయి. చెప్పండి. పోస్టర్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రార్థన, ధ్యానం అని విలువలు మరియు జీవన నైపుణ్యాలకు ప్రాధాన్యమని రాశారు. అవును. అంటే ఇది కేవలం మార్కులు, ర్యాంకుల కోసం చేసే ప్రయత్నం కాదన్నమాట. అస్సలు కాదు. ఇక్కడే ఈ సూపర్ 60 చాలా కోచింగ్ సెంటర్ల నుండి పూర్తిగా వేరుగా నిలుస్తోంది. ఎలాగా? చాలా కోచింగ్ సెంటర్లు విద్యార్థులను మార్కులు సంపాదించే యంత్రాలుగా చూస్తాయి. కాని ఇక్కడ వాళ్లు విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్పై దృష్టి పెడుతున్నారు. ధ్యానం, ప్రార్థన లాంటివి మనస్సును నిలకడగా ఉంచడానికి, ఒత్తిడిని జయించడానికి సహాయపడుతాయి. అవును. ఇక విలువలు, జీవన నైపుణ్యాలు వాళ్లను కేవలం మంచి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా కాకుండా మంచి మనుషులుగా, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించినవి. అంటే వాళ్లు పరీక్షలకే కాదు, జీవితాన్ని కూడా సిద్ధం చేస్తున్నారని మీ ఉద్దేశం? ఖచ్చితంగా.
అంటే ఒకవేళ ఆ విద్యార్థులు ఐఐటీలో సీటు సంపాదించలేకపోయినా సరే, ఈ 30 డేస్లో నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ వాళ్లకి భవిష్యత్తులో ఎక్కడో ఒక్కడో ఉపయోగపడతాయి. అదే వాళ్ళ ఆలోచన. చాలా బావుంది. కానీ ఇలాంటి విలువలతో కూడిన విద్య యొక్క విజయాన్ని ఎలా కొలుస్తారు? మార్కులను కూల్చినంత సులభం కాదు గదా. నిజం. ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. దీని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు.